అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు శనివారము 18వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం మనం విన్నట్లయితే రండి. ఈరోజు మనకు మన కృపావార్త ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్న చూడండి. ఆకాశం మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఇక్కడ ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందే గత దినాల్లో కొన్ని రోజుల క్రితం ఇస్సాకుని దేవుడు దీవించినటువంటి విధానం ప్రకారం ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అసలు వాస్తవానికి రావాల్సింది ఈ ఆశీర్వాదాలు ఏశావుకి, కానీ ఏశావు యొక్క బలహీనతను బట్టి ఇవన్నీ కూడా యాకోబుకి వచ్చేస్తున్నాయి. బలహీనతని కాదు కానీ తాను దూరంగా వెళ్ళటం ద్వారా తల్లి యొక్క ఆలోచనలు బట్టి కానీ యాకోబుకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే విస్తారమైన ధాన్యం ద్రాక్షారసం దేవుడికి అనుగ్రహించును. అంటే విస్తారమైన ధాన్యము కానీ ద్రాక్షారసం కానీ సమృద్ధిగా దేవుడికి అనుగ్రహిస్తాడంట. విస్తారమైన ధాన్యము ద్రాక్షారసం దేవుడికి అనుగ్రహించును. సమృద్ధిని కలిగిందని ఇక్కడ రాయబడి అనమాట. దేవుడు నీకు విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసం దేవుడికి అనుగ్రహించును. కాబట్టి విస్తారమైన ధాన్యము ద్రాక్షారసం దేవుడికి అనుగ్రహిస్తాడు. అసలు విస్తారమైనది అంటే అర్థం ఏంటి? ధాన్యము ద్రాక్షారసం నీకు ఇస్తున్నాడు విస్తారముగా. విస్తారము అంటే అర్థం ఏంటంటే ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం ప్రకారం విస్తారమైనది అంటే మొట్టమొదటిగా విస్తారమైనది అనగా మొదటిగా చూసినట్టు సమృద్ధి అనే అర్థం. ఏంటండి? సమృద్ధి. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియ సహోదరుడు సహోదరి, విస్తారమైన ధాన్యం ద్రాక్షారసం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే విస్తారమైనది అంటే సమృద్ధైన ద్రాక్షారసం ధాన్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన ఇంట్లో సమృద్ధిగా ఉండేటట్టు. సమృద్ధిగా అంటే ఏ మాత్రమును కూడా లేదంటానికి లేదు, ఏమాత్రం కూడా లేదంటానికి లేదు. అంటే అంత సమృద్ధిగా దేవుడు తన ద్రాక్షారసను తన ధాన్యమును మనకు సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. విస్తారమైనది అంటే సమృద్ధి అని అర్థం. సమృద్ధైన ద్రాక్షారసం సమృద్ధైన ధాన్యమును దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటిది. రెండోదిగా చూసిన దేవుడు నీకు అనుగ్రహించను కాకంటే అది ఇస్తాడని అర్థం. సమృద్ధైన ధాన్యము ద్రాక్షారసం దేవుడు నీకు ఇస్తాడు. రెండోదిగా చూసినట్లయితే విస్తారమైనది అనగా రెండో మాట ఏంటంటే ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనంలో విస్తారమైనది అని రాయబడుతుంది. విస్తారమైనది అంటే అనగా రెండోదిగా చూసినట్లయితే అధికముగా ఉన్నదని అర్థం. అధికముగా ఉన్నది. మొదటిది విస్తారమైనది అనగా సమృద్ధి కలిగినది. రెండోది అధికముగా ఉన్నది అంటే ఎంతో అధికముగా ఉన్నదని అర్థం. ఎంతో అధికమైనదని అర్థం. ఎంతో ఎక్కువగా ఉన్నదని అర్థం. ఒక మాట చెప్పండి, అధికమైనది అంటే ఎక్కువగా ఉన్నదని అర్థం. కాబట్టి ఎక్కువైనటువంటిది అధికమైనది అంటే ఎక్కువైన ధాన్యము ద్రాక్షారసముతో దేవుడు నీకు ఇవ్వటానికి ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చును కాక అని, దేవుడు నీకు ఇచ్చును కాక అని ఆశీర్వదిస్తున్నాడు. అంటే విస్తారమైనది అంటే ఆ సమృద్ధి కలిగినటువంటి ధాన్యము ద్రాక్షారసం దేవుడు నీకు అనుగ్రహించును కాక అంటున్నాడు. ఇంకా అధికము కంటే ఎక్కువైన ధాన్యము ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించును కాక అని దీవిస్తున్నాడు. మూడోగా చూసినట్లయితే ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం ప్రకారం విస్తారమైనది అనగా అర్థం ఏంటంటే అనగా మూడోదిగా చూసినట్లయితే విశాలమైనది, ఎంతో విశాలత కలిగిందని అర్థం. ఒకటి విస్తారమైనది అంటే సమృద్ధి, రెండోది విస్తారమైనది అంటే అధికంగా ఉన్నదని, మూడోదిగా విస్తారమైనది అంటే విశాలమైనదంట. ఎలాంటిదండి? విశాలమైనది. ఎంతో విశాలత కలిగినటువంటి ఎంతో విశాలమైనటువంటి ధాన్యము ద్రాక్షారసం దేవునికి ఇస్తాడు. ఎంతో విశాలమైనటువంటి ధాన్యమును ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పని ఇస్సాకు దీవిస్తున్నాడు యాకోబుని. అయ్యా నా కుమారుడా దేవుడి నేను ఖచ్చితంగా అంటే యాకోబుని దీవిస్తున్నాడంటే ఏశావులాగా వెళ్ళాడు యాకోబు, కానీ దీవెనలు యాకోబుకే వస్తున్నాయి. అందుకే విస్తారమైన దీవెనలు, విస్తారమైనటువంటి మరి ద్రాక్షారసమును విస్తారమైన ధాన్యము ద్రాక్షారసం దేవునికి అనుగ్రహించును కాక దీవిస్తున్నాడు. విస్తారమైనదంటే సమృద్ధి, విస్తారమైనదనగా సమృద్ధి, విస్తారమైనదనగా అధికము, విస్తారమైనదనగా విశాలమైనది, చాలా విశాలంతో కూడినది విస్తారమైనది అని అర్థం. నాలుగోదిగా విస్తారం అనేది అంటే చూడండి ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం ఆకాశం మంచును భూసారం విస్తారమైన ద్రాక్షారసము ధాన్యమును దేవునికి అనుగ్రహించును గాక. విస్తారమైనదంటే నాలుగోదిగా చూసినట్టయితే ఒక మాటలో చెప్పాలంటే విస్తృతమైనది, ఎక్కువగా విస్తృతమైనది అంటే ఎక్కువ ప్రాంతాలు కలిగినటువంటిది. ఎక్కువ విస్తృతమైనది అంటే ఎక్కువ దూరం వెళ్ళినదని, ఎక్కువ దూరం కలిగినదని అర్థం. ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఉన్నదని అర్థం. అక్కడ దేవుడు
ఇక్కడ ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు, ఏశావునే ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే విస్తారమైనది, అంటే విస్తృతమైనదిగా దేవుడు విస్తృతమైన ధాన్యం ద్రాక్షరసం నీకు ఇచ్చును. విస్తృతమైన ధాన్యం ద్రాక్షారసం దేవుడు నీకు అనుగ్రహించును గాకని. విస్తృతమైనది ఎక్కడ దాకో వెళ్ళిందన్నది, ఎక్కడెక్కడికో వెళ్ళబడింది అన్నది. అంత ఎక్కడ దాకో నువ్వు ఉన్న ప్రదేశం నుండి ఇంకా అనేకమైన ప్రాంతాల వరకు దేవుడు విస్తృతం చేస్తున్నాడు, అంటే విస్తరింపజేస్తున్నాడు. అంత గొప్ప ధాన్యం ద్రాక్షారసం దేవుడు నీకు ఇవ్వను కాకని ఇస్సాకు యాకోబు అనగా ఏశావే అనుకుని ఆశీర్వదిస్తున్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే ఇంకా విస్తారమైనది అనగా 5వదిగా ఆదికాండం 27వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్టు ఆకాశం మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించును. విస్తారమైనది అనగా గొప్పది అని అర్థం. గొప్పది అంటే అధికమైనది, చూడండి, సమృద్ధి కలిగింది, అధికమైనది, విశాలమైనది, విస్తృతమైనది, గొప్పదని కూడా అర్థం. ఇక్కడ ఈరోజు మనం గమనించాలి, విస్తారమైనది అంటే గొప్పదే, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఆహారం విషయంలో, పానం విషయంలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక అని ఆశీర్వదిస్తున్నాడు ఇస్సాకు యాకోబు. ఇక్కడ ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విస్తారమైన ధాన్యం ద్రాక్షరసం నీకు అనుగ్రహించును గాక. దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, అది నీకు అనుగ్రహించును గాక ఇస్తాడు. ఎలా ఇస్తున్నాడు అంటే విస్తారమైనది అంటే సమృద్ధిగా, అధికమైనదిగా, ఇంకా విశాలమైనదిగా, ఇంకా విస్తృతమైనదిగా, గొప్పదిగా. ఇంత గొప్ప రీతిలో దేవుడు ధాన్యంను ద్రాక్షారసంను ఇంత సమృద్ధిగా విస్తారమైనది అంటే ఇంత గొప్ప రీతిలో విస్తారమైనది అనగా సమృద్ధి, అధికమైనది, విశాలమైనది, విస్తృతమైనది, గొప్పది. ఇంత గొప్ప సమృద్ధైన ధాన్యం ద్రాక్షారసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి ద్రాక్షారసం ధాన్యం మనం పొందాలంటే మన జీవితాలు ఎంతో మార్పు చెందిన క్రైస్తవులుగా మనం జీవించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభు విస్తారమైన ధాన్యము ద్రాక్షారసం మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ విస్తారమైన ధాన్యం ద్రాక్షారసం మీ ద్వారా మేము పొందుకోవాలంటే మా జీవితాలు ఎంతో మీ సన్నిధిలో యథార్థమైన జీవితంలో సత్యమైనదిగా మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించి మీలో నమ్మకత్వం కలిగిన వారై మీ ఎడల యథార్థమైన జీవితంతో కలిగి ప్రభా విస్తారమైన మీ ద్వారా వచ్చే ఆహారము కానీ ద్రాక్షారసం కానీ దీవెనలు పొందుకున్నట్టు మాకు మంచి జీవితాన్ని మంచి అనుభవం నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు. ప్రైజ్ ది లార్డ్.